ఈ పేషెంట్ పేరు ఇమామి మునీరా. తినకి 46 ఇయర్స్. షీఈ్ ఎ మ్యాథ్స్ టీచర్. 10th క్లాస్ కి టీచ్ చేస్తుంది. సో తిను మా దగ్గరికి ఇది ఎందుకు వచ్చిందంటే తనకి డిఫికల్టీ ఇన్ పాసింగ్ యూరిన్, ఒంటికి పోవడము కొంచెం కష్టంగా ఉంది, పట్టి పట్టి వస్తుంది అనే కంప్లైంట్ తో వచ్చింది. మేము అప్పుడు ఎగ్జామిన్ చేస్తే ఒక పెద్ద గడ్డలాగా అనిపించింది, మాకు 18 వీక్స్ మాస్ లాగా అనిపించింది. సో స్కానింగ్ చేసాము, కొంచెం డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి అన్నారు. MRI లో మనకి పెద్ద గడ్డలు కనిపించింది. ఓకే, ఇంకా హిస్టెక్టమీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాము. దీనికి యాక్చువల్ గా హిస్టరీ ఆఫ్ టీబీ కూడా ఉంది. 15 ఇయర్స్ బ్యాక్ ట్రీట్మెంట్ కంప్లీట్ గా తీసుకుంది. తర్వాత ప్రొసీడ్ అయిపోయాము. సో ఆపరేషన్ కి పోస్ట్ చేసుకున్న తర్వాత చేసే ప్రాసెస్ లో ఫుల్ అడేషన్స్ ఉన్నాయి. అసలు ఏం పార్ట్ ఇది అనేది కూడా మనం ఐడెంటిఫై చేయలేము. తర్వాత ఏదో ఒక మాస్ లాగా అనిపించింది. సో అది సబ్సిరస్ ఫైబ్రాయిడ్ అనుకునేసి దాన్ని యూనిక్లేట్ అయితే చేసాం. అయినా కానీ యూనిక్లేట్ చేసిన తర్వాత కూడా మనకి అర్థం కాలేదు ఏంటిది, ఏ పార్ట్ ఏంటి అనేది అర్థమే కాకుండా ఉంది. సో సైడ్ కి అట్లా ఫీల్ అయితే ఒక బ్రాడ్ లిగ్మెంట్ ఫైబ్రాయిడ్ లాగా అనిపించింది. సో దాన్ని కూడా యూనిక్లేట్ చేసి తీసేసిన తర్వాత మనకు ఓకే ఇది గర్భసంచి అని అన్నట్టు అర్థమైంది. వీ హావ్ ప్రొసీడెడ్ టు TAH విత్ BSO. షీ ప్రోగ్రెస్డ్ వెల్. తర్వాత కూడా చాలా బాగా రికవర్ అయింది. సో ఇప్పుడు పేషెంట్ చాలా హ్యాపీగా ఉంది, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది.